ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్ ఆడుతుంది. అయితే తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. అనూహ్యంగా ప్లేయింగ్ 11 లోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ విన్నర్ గా మారాడు. అధిక స్ట్రైక్ రేట్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే రికీ పాంటింగ్ శ్రేయస్ అయ్యర్ ను టీమిండియాకు అత్యంత ముఖ్యమైన బ్యాట్స్మెన్ గా అభివర్ణించాడు. తొలి వన్డేలో అతని అద్భుతమైన ఇన్నింగ్స్ ను పాంటింగ్ ప్రశంసించాడు. స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో అతని నైపుణ్యం, వైట్ బాల్ క్రికెట్ లో విజయానికి తోడ్పడే అతని ఆట శైలిని పాంటింగ్ పేర్కొన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తరపున చాలా మంది స్టార్ బ్యాట్స్మెన్లు ఆడుతున్నారు. ఇందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభమన్ గిల్ తో పాటు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ ఉన్నారు. కానీ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ శ్రేయస్ అయ్యర్ టీమిండియాకు ఎక్స్ ఫ్యాక్టర్ అని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరపున శ్రేయస్ అయ్యర్ కీ రోల్ పాత్ర పోషిస్తాడని, గత వన్డే వరల్డ్ కప్ లో కూడా అతడు వన్డే ఫార్మేట్ లో అద్భుతంగా రాణించాడు. మరోసారి అదే ఫామ్ ను ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కొనసాగిస్తాడని రికీ పాంటింగ్ తెలిపాడు. స్లో వికెట్ పై అతను అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాగే స్పిన్ ని ఎదుర్కోవడంలో అతను అత్యుత్తమ బ్యాట్స్మెన్ అని అయ్యర్ పై పొగడ్తలు కురిపించాడు పాంటింగ్. ఈ మధ్య టీమిండియా బ్యాటర్లు స్పిన్ ని ఎదుర్కోవడంలో విఫలమవుతున్నారు. ఇలాంటి క్రమంలో శ్రేయస్ అయ్యర్ నిన్న వన్డేలో ఇంగ్లాండ్ స్పిన్నర్లపై ఎదురుదాడికి దిగాడు. స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో అతను ఎంతో మంచి హిట్టర్. దుబాయ్ లాంటి పిచ్లపై తన బ్యాటింగ్ శైలి కరెక్ట్ గా సరిపోతుందని రికీ పాంటింగ్ తెలిపాడు. గత 2 సంవత్సరాలుగా అతను భారత జట్టుకు దూరంగా ఉండడం నాకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో అతడు టాప్ 6 స్థానాలలో అతను ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇలాంటి ప్లేయర్ ను పక్కన పెడితే టీమిండియాకే నష్టమంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.